अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। जगतगिरी गुट्टा पुलिस स्टेशन हदूद में एक शराबी शौहर जिसका नाम शिवा है अपनी बीवी पर मारपीट कर रहा था। इसी दौरान उसी के मासूम बच्चे ऋतिक को उठाकर पटक पटक कर मार रहा था। कुदरती करिश्मा यह हुआ कि वो मासूम बच्चा तो बच गया, लेकिन अफसोस की बात तो यह है नाजरीन, उस मुकाम पर दो पुलिस के जवान भी ठहरे हुए थे और वो मासूम बच्चे को उन्होंने नहीं, वहाँ पे कुदरत का करिश्मा हो गया कि कुदरत बचा दी। पुलिस वालों को चाहिए था कि उसे दबोच लेके घसीटता हुआ लेके जाए। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। మదర్ ఎవరు? మదర్ లేదు సార్, మదర్ ఫాదర్ ఇంట్లో నుంచి లేరు. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారండి? ఈ అబ్బాయి మేమేం డీటెయిల్స్ అడగలేదు సార్. అబ్బాయి అక్కడ రోడ్ మీద ఇంటి ముందు ఉన్నాడు, తీసుకొని రెస్క్యూ చేసి వచ్చేసి టీచర్ చెప్తాను. ఏమన్నా దెబ్బలు తగిలినా బాగా? ఏదేది చూపించండి. పెట్టడం ఏది లేదు. ఎవరు? ఈ తల్లి? ఆ తల్లి? ఈ తల్లి. ఈ తల్లి మరి ఎందుకు కొట్ట? ఈ బాబుని ఎందుకు కొట్టాడు? ఫాదర్ కొట్టిండు. ఫాదర్ కొట్టాడు. అదే ఎందుకు? ఎందుకంటే మేము ఎవరిని అడగలేదు సార్. ఫాదర్ ఇంట్లో ఉన్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని అడగలేదు? చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని అడగలేదు. టీచర్ ఉన్నారు సార్. ఎందుకు అది వాళ్ళ డీటెయిల్స్ అంగన్వాడీ ట్రేస్ చేస్తున్నారు అంట సార్. సిఎస్ఆర్ మీటింగ్లో ఉన్నారన్నారు కదా, సిడబ్ల్యూసీ వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు సార్. ఇదే దీని గురించి. అవును సార్, దీని గురించి. అబ్బాయి బాగున్నాడు సార్, ప్రాబ్లం ఏం లేదు. అబ్బాయి బాగున్నాడు. రెస్క్యూ చేయండి అంటే జస్ట్ మీరు ఎందుకు వచ్చారు ఏంటిది అనేది రెస్క్యూ చేయడానికి వచ్చాము అంతే. అన్న మాట్లాడాము. భర్త శివ కదా, ఆమె ఎప్పటి నుంచి అక్రమ ఇలా సంబంధం ఉంది? 5 months. పెళ్లి చేసుకురా? మ్యారేజ్ చేసుకున్నాను. అట్లా ఎట్లా చేసుకురు? విడాకులు లేకుండా మీకు విడాకులు ఇచ్చేదా? నేను ఇప్పుడు అప్లై చేసిన. ఓకే, ఇప్పుడు అప్లై చేసిన. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కంప్లైంట్ కూడా పెట్టలేదు. ఓన్లీ కానిస్టేబుల్స్ ఇద్దరు తీసుకొని వచ్చింది. నా ఇంటి మీదకి వచ్చింది. అంటే ఎవరు తీసుకొచ్చారు కానిస్టేబుల్స్? దుర్గా తీసుకొచ్చింది. ఓకే, ఏమైంది తీసుకొచ్చింది? ఇట్లా నన్ను కొడుతుంటే టార్చర్ పెడుతుంది అని చెప్పి తీసుకొస్తే నేను అన్నా సార్, నెలలో 4 సార్లు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇద్దరు కొట్టుకుంటారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మళ్ళీ మంచిగా ఉన్నప్పుడే అది కొట్టలేదంట సార్. నీ పేరు అనుషనా? నా పేరు అనుష. బాబు పేరు ఏం పేరు? రుత్విక్. అదే నిన్న నైట్ కొట్టిండుగా. బాబుని ఎందుకు కొట్టిండు? బాబుని ఎందుకు కొట్టిండేమో, ఆయన పిల్లోడు చేతులుండే. పోలీసు వాళ్ళని చూడంగానే ఇక్కడనే ఇంకా పోలీసుల ముందే కొట్టిండు. పోలీసుల ముందే. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడుతుంటే ఇద్దరు రిపోర్టర్స్ వచ్చి వాళ్ళేమో వీడియో తీస్తున్నారు. పోలీసు అయినా ఒక అతను వీడియో తీస్తున్న ఒక అతను పట్టుకుంది. బాబు 18 months అన్నోన్ బేబీ ఇట్లా జరిగింది. మదర్ అనుష, ఫాదర్ శివ అనేసి మాకు ఇట్లా తెలిసింది. లెనిన్ నగర్ అన్నారు ఫస్ట్. లెనిన్ నగర్ అంతా సర్చ్ చేసాం, మాకు అక్కడ ఏం తెలియలేదు. తర్వాత ఫైనల్గా నేను ఉమాదేవి నగర్ టీచర్ని. అక్కడికి వెళ్ళినప్పుడు పలానా ఇంట్లో ఉన్నారు అని నేను ఐడెంటిఫై చేసినాక అప్పుడు నాకు తెలిసిన ఏంటంటే అమ్మాయిని మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము అప్రోచ్ అయ్యాము. అంగన్వాడీలో రిజిస్టర్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ నెంబర్ ఇవన్నీ కావాలి, మీ ఫోన్ నెంబర్స్ కావాలని అడిగినప్పుడు మాకు అంత అవసరం లేదు, మేము అంగన్వాడీకి రాము, వచ్చే అవసరం లేదు. అయినా నేను ఒక 1 month ఉంటాను. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్రోచ్ అయినా కానీ మేము ఒక 1 month ఉండి వెళ్ళిపోతాము, మా డీటెయిల్స్ మీకు అవసరం లేదు అని ఎప్పుడు కూడా తను మాకు సపోర్టివ్గా చెప్పడం కానీ ఏది కూడా చేయలేదు సార్. అందుకని ఇది జరిగినప్పుడు కూడా నేను తొందరగా ఐడెంటిఫై చేయలేకపోయింది. ఎందుకంటే నాకు 60 members టీహెచ్ఆర్కి వస్తారు కాబట్టి నా ఏరియాలో అందరినీ నేను బిలో అప్ టు 3 years ఐడెంటిఫై చేయగలుగుతాను. అది రీజన్ వల్ల ఐడెంటిఫై చేయలేకపోతాను. ఈ బాబు మీ దగ్గరనే చదువుకున్నాను. అదే సార్ చెప్తున్నాను కదా, తను పంపించను అంటది. పంపించను, అట్లీస్ట్ నా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ రిజిస్టర్ చేసుకోవటం కోసం తన నెంబరు, ఆధార్ నెంబరు అవన్నీ నాకు అవసరం కదా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అట్లా మేము ఇవ్వము. ఆయమన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయమ వెళ్ళి కూడా కొంచెం గట్టిగా రండమ్మా మీరు ఒకసారి టీచర్తో, మాకు అవసరం లేదు మీరు వెళ్ళండి, అంగన్వాడికి వచ్చే అవసరం లేదు మీరు వెళ్ళండి. ఇప్పుడు కూడా ఇంట్లో లేదు, తను పిల్లల్ని వదిలేసింది వెళ్ళిపోయింది. మదర్ లేదు ఇంట్లో.